ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలోని బాలికల హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారనే ఆరోపణ వేళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని విమర్శించారు. ఈ మధ్య చాలా స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ అయిందని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్ ఆరోపించారు. ఇక సీఎం కుమారుడే విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ చంద్రబాబు పట్టించుకోకపోవడం లేదు అని జగన్ ఆరోపించారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యా వ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీపై బురద జల్లుడు వ్యవహారాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలన గాలికి వదిలేశారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ సహా గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో కలుషిత ఆహారం కారణంగా వందల మంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా, వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉంది అన్నారు జగన్. ఇక ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏం జరగలేదు అన్నట్టుగా ప్రభుత్వం ఉంది. పిల్లలకు నాణ్యంగా రోజు ఒక మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద పథకాన్ని అత్యంత ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారు. మరోవైపు గుడ్లవల్లేరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణ అత్యంత తీవ్రమైంది. విద్యార్థుల జీవితాలను అతలాకుతలం చేసే ఘటన ఇది. చంద్రబాబు గారు ఇకనైనా మేలుకోండి, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి, వారి భవిష్యత్తును పరంగా పెట్టకండి అన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఒక కాలేజీలో బాలికల హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు కొందరు విద్యార్థినులు గురువారం గుర్తించి హాస్టల్ వార్డెన్ కి కంప్లైంట్ చేశారు. దీనిపై అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళన కూడా చేశారు. ఈ క్రమంలో కాలేజీ ఆవరణలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అదే కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న ఒక అమ్మాయే ఈ హిడెన్ కెమెరాలు పెట్టిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తన బాయ్ ఫ్రెండ్ కోసం ఆ బాలిక ఇంత దారుణానికి ఒడిగట్టినట్టుగా చెబుతున్నారు. సీఎం ఆదేశాలతో ఘటనా స్థలానికి వెళ్లిన మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్, ఎస్పీలను విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిందని, దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు అన్నారు.